పడ్డాయి, అన్న కష్టపడ్డాడు, నీళ్లు తోడారు. ఆ తమ్ముడు మడవ వేయటం మర్చిపోయి తిరణాలకు వెళ్ళిపోయాడు. ఆ మడవ తెగిపోయి నీళ్ళు మొత్తం వాక్కి వెళ్ళిపోతున్నాయి. తెల్లవాజులు వాళ్ళ అన్న కవిలు తోలి వచ్చి చూస్తే చేలోకి నీళ్ళు రాలేదు. ఏంటని చూస్తే మధ్యలో గంటి పడిపోయి నీళ్ళన్నీ పక్కదోవ పట్టి వెళ్ళిపోయాయి. తర్వాత అన్న బాధపడ్డాడు. రాత్రి అంతా కష్టపడ్డాను, నేను రాత్రి అంతా శ్రమపడ్డాను, ఎద్దులు కష్టపడ్డాయి, బావిలో నీళ్ళని బయటికి తోడాం, నీళ్ళు ఒక్క చుక్క చేలోకి వెళ్ళకుండా అన్నీ వాగుపాలైపోయి చెప్పి బాధపడ్డాడు. కనుక ఈరోజున ఆరాధన చేస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. తమ్ముడు ఏ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆ విధంగా సాతానుడు మనల్ని తప్పుదారి పట్టించాడు. కవిలో నుంచి నీళ్ళు వచ్చినాయి బయటికి, కవిలో బావిలో నీళ్ళు తోడాడు అన్న, ఆ నీళ్ళని కూడా పక్కదారి పెట్టి వాక్కి వెళ్ళిపోయాయి. ఈ రోజున నువ్వు నేను చేసే ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళట్లేదు, పక్కదారి పట్టించేసాడు అపవాదిని. అది మీకు చూపిస్తాను ఈరోజు.